ఈరోజు మన జీవితంలో చాలామంది మనకు వ్యతిరేకంగా ఏదైనా పరిస్థితి దాపరిస్తే, మనకు వ్యతిరేకంగా ఏదైనా కష్టము దాపరిస్తే, మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక శత్రువు దాపరిస్తే, మనం సహజంగా చేసేది ఏంటంటే తెలుసా? తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఆ సమస్య నుండి తప్పించుకోవడానికి, ఆ శత్రువు నుండి తప్పించుకోవడానికి, ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మార్గాలు వెతుక్కుంటామే తప్ప ఎదుర్కోవడానికి మాత్రం సాహసం చేయం. కారణం తెలుసా? పిరికి వాడడం కాబట్టి. మిగతా పక్షులన్నీ కూడా తన చుట్టూ ఈదురుగాలు వస్తున్నప్పుడు, భీకర వాతావరణం అలముకుంటున్నప్పుడు మిగతా పక్షులన్నీ కూడా ఎదుర్కోవడానికి ధైర్యం లేక, ఎదుర్కోవడం చేతగాక అవన్నీ కూడా ఆ వాతావరణానికి భయపడి, రాజీపడి గబగబా ఇంకా ఇంకా కిందకు నేలబారు జీవితం జీవించే విధంగా అవి గూటి చేరిపోయి వర్షంలో తడిచిపోతూ ఉంటాయి. కానీ ఒక్క పక్షిరాజు మాత్రమే ఆ ఈదురుగాలులను ఎదుర్కొంటుంది. క్రైస్తవ సహోదరి సహోదరులో, దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి అదే కోరుతున్నాడు. మనకు సమస్యలు రావచ్చు, మనకు కష్టాలు రావచ్చు, మన ఎదుట పెను తుఫానులు రావచ్చు, ఈదురుగాలులు రావచ్చు, సైతాను మనకు వ్యతిరేకంగా పరిస్థితులను లేవనెత్తవచ్చు, మనుషులను లేవనెత్తవచ్చు. నువ్వు పక్షిరాజు వంటి వాడివైతే పరిస్థితులకు భయపడవు, శత్రువులకు భయపడవు. వ్యతిరేకంగా తయారవుతున్నటువంటి వాతావరణానికి నువ్వు భయపడవలసిన అవసరం లేనే లేదో. మరేం చేస్తావు? ఎదుర్కొంటావు. అలా ఎదుర్కోవాలని నీకు కావాల్సిన ధైర్యము ఎవరిస్తారు? బైబిల్ సెలవిస్తుంది, ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు బహు బలమైన వాడు. ఆ దేవుడు నీలో ఉన్నట్లయితే ఆ శక్తి కలిగి నువ్వు జీవిస్తావు, ఆ ధైర్యం కలిగి నువ్వు జీవిస్తావు. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. దావీదు ఓ చరిత్రకారుడు. దావీదును గూర్చినటువంటి స్టోరీ అనేక ఇంగ్లీష్ బుక్కుల్లో ఉంది, నాన్ డీటెయిల్స్లో రాయబడి ఉంది. ఒక కారణాన్ని బట్టి దావీదు ఇశ్రాయేలు దేశ ప్రజలందరికీ కూడా తెలిసిపోవడానికి కారణం చెప్పండి ఏంటో? తాను శత్రువును చూసి పారిపోలా. మరేం చేశాడు? ఎదుర్కొన్నాడు. ఎవరు ఆ శత్రువు? గొల్లియాతును చూసి సౌలు భయపడ్డాడు. గొల్లియాతును చూసి దావీదు సహోదరులు భయపడ్డారు. గొల్లియాతును చూసి సైన్యం భయపడింది. కానీ ఒకే ఒక్కడు నీతిగా జీవించేవాడు, దేవుని తోడు గలవాడు, ధైర్యంగా ఎదురు నిలిచాడు. నువ్వు కత్తితోను బళ్ళెముతోను వస్తున్నావు, నేనైతే సైన్యములకు అధిపతి అగు యెహోవా నామము పేరుట వస్తున్నా. యుద్ధము యెహోవాదే, జయము నాదే. ఆనాడు గొల్లియాతును ఎదుర్కొన్నాడు కాబట్టే దావీదు హీరో అయ్యాడండి. నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి చేరాలి అంటే నీ చుట్టూ దాపరిస్తున్న అననుకూల పరిస్థితులను చూసి పారిపోవద్దు. వాటిని నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు అప్పగించి ధైర్యముతో ఎదుర్కో. నేను నిలబెట్టిన ప్రతిమకు మీరు నొక్కకపోతే చంపేస్తా అనంటే 3 యూదులు ధైర్యంగా ముందుకొచ్చారు. చంపేస్తావా? చంపేస్తా. ఎలా చంపుతావు? ఫర్నెస్ అగ్ని గుండంలో వేసేస్తా. ఆ యూదులు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు నిలబెట్టిన విగ్రహానికి పూజించనందుకు, సాగిల పడనందుకు మమ్మలను అగ్నిగుండంలో వేస్తే, మా దేవుడు ఎంత శక్తి గలవాడు తెలుసా? అగ్నిగుండములో నుండి సహా బయటకు తీసుకురావడానికి చాలినవాడు. వాళ్ళకి ఎంత ధైర్యమో, ఎలా ఎదుర్కొన్నారో ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నెబుకద్నెజరు చాటింపు వేయించాడు. దేశంలో ప్రతి ఒక్కరూ కూడా నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు మొక్కాల్సిందే. ఎవడైనా మొక్కకపోతే, సాగిల పడకపోతే వాడిని చంపేస్తా శాసనం చేశాడు. తాను శాసించిన దినము రానే వచ్చింది. I will not worship that. నేను విగ్రహానికి మొక్కను. మాట్లాడుకుంటున్నారు శత్రుఘ్న దర్శక. No!
అప్పగించండి, మోకరించండి. దేశంలో ప్రతి ఒక్కడు కూడా ఆ విగ్రహానికి, ప్రతిమకు మొక్కాల్సిందే. ఇక ముగ్గురు ధైర్యంగా నిలబడ్డారు. మేము మ్రొక్కనే. With all our hearts we follow you. Bow your heads! And seek your presence. మోకరించండి. Follow you. వాళ్ళు అంటున్నారు, నాయనా జీవము కలిగిన నీకు తప్ప ఈ లోకంలో మరి ఎవరికి మేము రొక్కము Bring them! మోకరించము. Your faith will be వారిని tested. తీసుకురండి. Daniel. What's wrong with them? దానియేలు, Where are your friends? ఎందుకు నీ Not bow to స్నేహితులు me. I assure you, sire, they will serve మోకరించటం you లేదు? faithfully. For their చెప్తున్నాడు lives, as I దానియేలు, will, but జీవము కలిగిన దేవునికి తప్ప ఇంకెవరికి వారు సాగిలపడరు. they will only worship God. ఇంకా దేవునికే వారు మోకరిస్తారు. I will make them bow. వాళ్ళ మోకాలు వంచుతాను అని వస్తున్నాడు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు. Seek your presence. When we wish to bend something that is hard and unyielding, వంగనటువంటి దానిని వంచాలంటే ఏం చేయాలి? we put it into the fire. అగ్నిలో వేయాలి, అప్పుడే వంగుతుంది అది. రండి వీళ్ళని అగ్నిలో వేద్దాం, వంచేద్దాం. Burn them! Majesty, no! Burn them! What? Bring oil! Come! చేతులు కాళ్ళు కట్టేశారు, అగ్నిగుండంలో వేసేశారు. Bring me fire! Hear my cry. The cords of death entangle me. The anguish of the grave consumes me. Do not ignore my tears. వారు ప్రార్థన చేస్తూ అంటున్నారు, దేవా యెహోవా Upon the name of the మమ్మలను Lord. కాపాడు. Save me! అగ్నిగుండంలో వారు తగలబడుతున్నప్పటికీ వారు తగలబడలేదండి. కారణం తెలుసా? వారిని కాపాడు నా ప్రభు అయిన యేసు దిగి వచ్చాడు. వారి మధ్య నిలబడ్డాడు. అగ్ని వేడిగా ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తున్నాడు. చేతులు కాలిపోయినాయి, కట్టబడిన సంఖ్యలు తెగిపోయినాయి. కనీసం స్మెల్ కూడా లేదట వారి శరీరానికి, ఒక వెంట్రు కూడా తగలబడలేదట. వారు అగ్ని గుండములో నుండి బయటకు తేబడ్డారు. ఫ్రెండ్స్, ఒక్కసారి మీ బైబిల్ తెరవండి. దానియేలు గ్రంథము. వారు ధైర్యంగా శత్రువును ఎదుర్కొన్నప్పుడు జరిగిందేమిటి? 3వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. 734వ పేజీ నంబర్. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమియు కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము వలె ఉన్నది అని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. 28వ వచనం. నెబుకద్నెజరు పిలుస్తున్నాడు, షద్రకు, మెషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరే. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడో. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును. అంతట నుండి రాజు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో ఏమిటి హెచ్చించెను. ఫ్రెండ్స్, ఒక సత్యాన్ని తెలుసుకుందాం.
పక్షిరాజు పక్షి జాతికి చెందినప్పటికీ మిగతా పక్షుల వలె అది వ్యవహరించదో. పెను తుఫాను చెలరేగుతున్నప్పుడు లేదా గాలి ఈదురు గాలులు వస్తున్నప్పుడు పక్షులన్నీ భయపడి వాటి గూటికి చెరిదినప్పుడు ఒక పక్షిరాజు మాత్రమే ఈదురు గాలులను ఎదుర్కొంటుంది. దేనికి ఇది సాదృశ్యమో తెలుసా? ఒక క్రైస్తవుడు మాత్రమే సమస్యలను ఎదుర్కోగలుగుతాడు. ఒక క్రైస్తవుడు మాత్రమే కష్టాలు తన చుట్టూ చెలరేగుతున్నప్పుడు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? తాను కలిగిన దేవుడు గొప్పవాడు కాబట్టి, సమస్యల నుండి ఆపత్కాలము నుండి విడిపించుటకు సమర్థుడు కాబట్టి. ఆనాడు గొలియాతును ఎదుర్కొన్నాడు కాబట్టి దావీదు గొప్ప రాజు కాగలిగాడు. షద్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండాన్ని ఎదుర్కొన్నారు కాబట్టే ఆ సంస్థానంలో గొప్ప స్థాయికి చేర్చబడ్డారు.